అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు సినిమాల్లో ఉన్నాడు, రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి అతనికి అన్నీ తెలుసు. ఇప్పుడు రాజకీయాల్లో ఏం చేయాలో కూడా ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నాడు, ఓడిపోయాడు కాబట్టి ఏం తెలియదు. ఇప్పుడు పదవిలో ఉన్నాడు కాబట్టి అన్నీ తెలుసుకుంటున్నాడు, లైన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ముందు ఒక రూపాయితో మొదలైతేనే కదా వందలు అయ్యేది. అలాగే నిదానంగా మొదలెడుతున్నాడు, చేస్తాడు. ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తున్నాడు. అయితే ఆయన కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉండబట్టి కొంచెం ఇది చేసి కొంచెం డల్ అయ్యారు కాబట్టి ఇది చేస్తున్నాడు. అదే ఎవరైనా ఆరోగ్యం చూసుకోవాలి కదా. ముందు ఏది చేయాలన్నా మనకు ఆరోగ్యంగా ఉంటేనే పరిస్థితి బాగుంది. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ ట్రోలింగ్ నడిచింది పవన్ కళ్యాణ్ గారి మీదే. విజయ్ గారు లాగా సింగిల్గా పోటీ చేయాలని చాలా మంది మాట్లాడడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం అంటే? విజయ్ ఆయన సినిమా యాక్టర్ కదా. అవును, ఆయన సినిమా యాక్టర్, ఈయన సినిమా యాక్టర్, అందుకే ట్రోలింగ్ అవుతుంది. అంతేగాని రెండోది అది ఆయన అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ని ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎట్ట మార్చిందో అక్కడ మార్చాలనుకున్నారు, మార్చారు. అంటే మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు. సింగిల్గా పోటీ ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు ఒకసారి పోటీ చేసి ఓడిపోయినాకే కానీ మళ్ళీ గెలిచింది టీడీపీలో నుంచాక నువ్వు వైసీపీలోకి వచ్చింది. అలా చూసుకుంటే సింగిల్గా ఆయన సింగిల్గానే పోటీ చేశాడు. ఆయన సీట్లు ఆయనే పోటీ చేశాడు. ఎవరికి పోటీ చేశాక గెలిచాక కదా ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడి. వచ్చే ఎన్నికల్లో కూటమి నుంచి బయటకు వచ్చి అనుకుందాం 170 స్థానాల్లో సింగిల్గా వెళ్తే జనసేన ఎలా ఉంటుంది? జనసేనకి ఫుల్ బంపర్ మెజారిటీతో వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు టీడీపీ వస్తుంది. ఇది వీళ్ళు చేసే పరిస్థితిని బట్టి ఈ అమరావతిని ఆపకుండా లైన్ చేయటం కోసమని ఇప్పుడు ప్రజలకు మొత్తం కూడా మళ్ళీ ఇప్పుడు పోతే అమరావతి ఆగిపోద్దని మళ్ళీ వీళ్ళు టీడీపీకి చేస్తారు, జనసేనకి చేస్తారు. మళ్ళీ వైసీపీ మొత్తానికి మాట్లాడే పరిస్థితి. నా చివరి ప్రశ్న, ఇబ్బంది పెట్టను, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళు ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళే, మనం చెప్పేది లేదు. అంతే, మంచి క్షమాపణ అయితే చెప్పే పరిస్థితి ఉండదు అసలు. మరి వాళ్ళు హైదరాబాద్ అయితే రానివని అంటున్నారు. హైదరాబాద్ రానిపోవడానికి వాళ్ళు ఎవరండి? వాళ్ళదే ఏమన్నా అందరిదే కదా. అవును, ఆయన ఏంటి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎడగొట్టబట్టి నీకు తెలంగాణ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు తెలంగాణ? రేపొద్దు నువ్వు ఆంధ్రప్రదేశ్ వస్తావా? వచ్చినప్పుడు ఏంటి నీ పరిస్థితి? అట్టే ఉంటుంది. థ్యాంక్స్ అండి.